ఈసారి ఇంకా మంచి శాఖ రావాలా, ఇంకా బాగా దోచుకోవాలా, ఇంకా పంచుకోవడానికి ఇంకా ఏమేమి ఉన్నాయని ఎత్తుక్కుంటా ఉన్నాడు. ఇది ఈరోజు ఈ నియోజకవర్గంలో పరిస్థితి. ఇదే పరిస్థితి రాష్ట్రమంతా ఉంది. అందుకే ఈరోజు ప్రజలు విసిగిపోయినారు. 2 సంవత్సరాల్లోనే దండం పెట్టుకుంటా ఉన్నారు. అయ్యా మేము పొరపాటు జరిగింది, మీరు చెప్పినవన్నీ ఏమి రాలేదు, ఏది ఆ తల్లికి వందనం, ఏది ఆ అన్నదాత, ఏంటది అన్నదాత సుఖీభవ అంట, ఎంత 20,000 ఇస్తారంట. జగన్మోహన్ రెడ్డి గారు 13,500 ఇచ్చింది, నేను 20,000 ఇస్తా. జగన్మోహన్ రెడ్డి గారు పింఛన్లు 60 సంవత్సరాల పైన వాళ్ళకి ఇచ్చినారు, నేను 50 సంవత్సరాలు నిండిన మహిళలకు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అందరికీ 1,500 చొప్పున సంవత్సరానికి 18,000 ఇస్తాను నేను అన్నాడు. ఏది అంత మోసం, అంత నయవంచన, అంత వెండుపోటు. కాబూనేస్తం లేదని చెప్తున్నారు. ఈరోజు మనం ఏదైనా అడిగినా కులాల మధ్య మనం మాట్లాడుతున్నామని చెప్తారు. ఏది వాళ్ళు చెప్పిన ఒక మేనిఫెస్టో అంటే ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏదైతే ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు దానికి విలువను పెంచినారు. ఒక మేనిఫెస్టో అంటే ఏమని చెప్పినాడు? మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత, మేనిఫెస్టో అంటే ఒక ఖురాన్, మేనిఫెస్టో అంటే ఒక బైబిల్. అంటే అంత పవిత్రమైన గ్రంథం లాంటిది మేనిఫెస్టో. అంటే ఈ రాష్ట్ర ప్రజలకు, 6 కోట్ల ప్రజలకు ఒక మాట ఇస్తే, అక్క చెల్లమ్మలకు ఒక మాట ఇస్తే, రైతు బిడ్డలకు ఒక మాట ఇస్తే, మరి నిరుద్యోగ యువతకు ఒక మాట ఇస్తే అంతకు నిక్కచ్చిగా చేయాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ నేర్పించినారు. ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. అవునయ్యా, మేనిఫెస్టోలో ఏదైనా చెప్తే అన్నీ జరుగుతాయి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారండి. అది ఆయనకు అర్థమైపోయింది. ఎవరికి? చంద్రబాబు నాయుడు గారికి. ఆహా, మేనిఫెస్టో అంటే ప్రజలు నమ్మేసినారు, కాబట్టి మేనిఫెస్టోలో ఏదైనా చేరిస్తే అందరు నమ్ముతారు అని చెప్పి నిండా మనల్ని ముంచి, నిలువున మనల్ని దగా చేసి మేనిఫెస్టోలో పెట్టినవన్నీ కూడా ఈరోజు చెప్తా ఉన్నారు కదా. కాపు నేస్తం కానివ్వండి, నిరుద్యోగ వృత్తి కానివ్వండి, రీఎంబర్స్మెంట్ కానివ్వండి, ఏమి వాలంటీర్ల సంగతికి చెప్పకూడదు, టైం లేదు, లేకుంటే నేను చెప్తుంటే వాలంటీర్లది వాళ్ళది ఎంత బాధాకరమైనదంటే వాళ్ళు ఇటు లేరు అటు లేరు. ఇటేమో 5,000 ఇచ్చి అందరికీ ఇస్తే వాళ్ళందరి మీదనే నాయకులు కూడా, మా నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చాలా బాధపడ్డారు. మేము లేస్తే వాలంటీర్లు అంటారు, నాయకులు లేరు, మరి కార్యకర్తలు లేరు, మీకు ఎవరు పడ్డారు, అంత వాలంటీర్ల మీద పోయినారని. సరే వాలంటీర్లకు మరి డబ్బులు ఇస్తే, అన్ని చేస్తే, ఇవి చేస్తే, తీరా వాళ్ళు కనీసం ఇచ్చింది ప్రజలకు వాలంటీర్లే కదమ్మా, మీ పెన్షన్ ఇచ్చింది